ముందుగా తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు, అదేవిధముగా కూడి ఉన్న సేవకులకు, స్థానిక సంఘమునకు, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరికొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనము కొద్ది కాలం నుంచి శుక్రవారమున అంటే బైబిల్ తరగతిలో మనము ప్రవర్తన గ్రంథాలను చదవడం ప్రారంభిస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి జెఫన్యా, నహూము, హోబజ్యా, హగ్గయి, హబక్కుకు ఈ 5 పుస్తకాలను కూడా చదవడం అనేది ముగించాం. అయితే ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క వ్యక్తిని గురించి మనకి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ కూడా వచ్చాం. అయితే ఈరోజు ఒక కొత్త పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నంగా ముందుకు వెళ్దాం. నేను కూడా ఒక ఆలోచన చేశా. ఏంటంటే ఎలాగో మీరు శుక్రవారం రారు కదా, శుక్రవారం చెప్పాల్సింది ఆదివారం చెప్పేద్దాము, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, అంతేనా? అందుకోసమే ఆదివారం నుంచే ఈరోజు పుస్తకాన్ని ప్రారంభిస్తూ ఉన్నా. అయితే ఈరోజు మనము చదువుకునే పుస్తకం ఏమిటి అంటే హోషేయ గ్రంథము. చూడండి, మన పాత నిబంధన గ్రంథంలో హోషేయ ప్రవక్తల గురించిన పుస్తకాన్ని మనము ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరూ కూడా హోషేయ గ్రంథాన్ని తీసినట్లయితే హోషేయ గ్రంథము, ఈ హోషేయ గ్రంథం గురించిన అధ్యాయాన్ని మనం ఈరోజు చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒకవేళ హోషేయ అంటే అర్థం ఏమిటంటే రక్షణ. ఏంటంటే అర్థము రక్షణ గురించి. అంటే ఆ పేరుకు అర్థం ఏమిటి అంటే రక్షణ. ఇదే పదముకు ఇంచుమించుగా ఒకేలాంటి అర్థము కలిగి ఉన్నది ఏమిటి అంటే, మీరు ఎప్పుడైనా యేసు అనగా ఏమిటి? రక్షకుడు. అలాగే యెహోషువ అనగా కూడా రక్షకుడే అనే అర్థము ఉంటుంది అన్నమాట. అంటే మీరు గమనించినప్పుడు హోషేయ, యేసు, యెహోషువ ఇవన్నీ కూడా ఇంచుమించు రక్షణ, రక్షకుడు అనే వాటిని తెలియజేస్తూ ఉండడం కూడా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని ప్రియులారా, దీనిని నేను చెప్తున్నాను అంటే హోషేయ గ్రంథం గురించి అధ్యయనం చేసినప్పుడు రక్షణ గురించిన వివరణ మనకి బాగా అర్థమవుతుంది. అసలు రక్షణ అంటే ఏమిటి? ఎప్పుడైనా కూడా రక్షణ అన్న దాని గురించి మీరు చదివారా? రక్షణ అంటే అర్థం ఏమిటి? చూడండి, మనము ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి ఈ వస్త్రాలు అనేది ధరిస్తాం. తర్వాత ఈ కళ్ళును రక్షించుకోవడానికి ఈ కళ్ళజోడు అనేది పెడుతూ ఉంటాం. అంటే శరీర అవయవాలలో ఒక్కొక్క దానిని రక్షించుకోవడానికి ఒక్కొక్కటి కూడా వాడతాం. దేవుడు ఈ హోషేయ ప్రవక్తను ఎవరి కోసం వాడాడు? హోషేయ అనే ప్రవక్తను దేవుడు ఎవరి కోసము వాడాడు అంటే ఆయన ప్రజల కోసము ఆయన హోషేయను వాడాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి హోషేయను దేవుడు ఏం చేశాడంటే ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము ధ్యానించడం మొదలు పెడదాం. ఒకవేళ ఈ హోషేయ గ్రంథాన్ని ఎప్పుడు రాసినట్లుగా అనేది చూస్తే క్రీస్తు పూర్వము 800 సంవత్సరములో రాసినట్లుగా చూస్తాం. అంటే మీకు అర్థమవుతుందా? మొదటి నుంచి దేవుడు తన బిడ్డలను ఎల్లవేళలా కాపాడడానికే ప్రయాసపడుతూ ఉంటాడు. ఈరోజు చూడండి, చిన్న వ్యత్యాసం మనకి కనపడుతూ ఉంటుంది అన్నమాట.
ఒకవేళ మీకే ఒక 24 ఏళ్ళ యవనస్తుడు ఒక పిల్లవాడు మీకే ఉన్నాడు అనుకోండి, 25వ ఏట ఉద్యోగం వచ్చింది, ఒక 4-5 ఏళ్ళు మాత్రము మన మీద ఏం చూపిస్తాడు? అయితే చూపించిన పిల్లలు కూడా ఉన్నారు, దాని గురించి నేను చెప్పట్లేదు, చూపించే పిల్లల గురించి మనం మాట్లాడుకుందాం. ఉద్యోగం వచ్చిన కొత్తలో మొదటి జీతం తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. తర్వాత పెళ్ళైన తర్వాత 25 ఏళ్ళప్పుడు చూసిన ప్రేమే పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రేమ ఉండిద్దా? పిల్లలు పుట్టిన తర్వాత, మనవళ్ళు మనవరాలు పుట్టిన తర్వాత, అంటే ఈ ప్రేమ ఏమైపోయిందంటే మెల్లమెల్లగా ఏమైపోయిందంట? దూరం అయిపోయింది. అందుకే దేవుడి గ్రంథంలో కూడా మన పాటలో ఒక పాట ఉండిద్ది అనమాట. ఏ పాట అంటే, ధరణిలోన ప్రేమలన్నీ ఏమైపోతాయంట? తరిగిపోతాయి. ఈరోజు ఈ భూమి మీద నువ్వు భర్తను ప్రేమించు, భార్యను ప్రేమించు, బిడ్డలను ప్రేమించు, ఈ ప్రేమ మాత్రము వాళ్ళు పూర్తిగా మీకు ఏం చేయలేరు, ఇవ్వలేరు, శాశ్వతంగా కూడా ఇవ్వలేరు. కానీ దేవుడు తన ప్రజలను మొదటి నుంచి చివరి దాకా ఎప్పుడూ కూడా ఒకేలాగా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో ఏదైనా స్థిరమైనది ఉన్నది అంటే దేవుని యొక్క ప్రేమే. ఈరోజు నీవును నేనును మరి ఆ దేవుని ప్రేమను పొందడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ నువ్వు నేను దేవుని ప్రేమను మనము పొందాలి అని ఆశ కలిగి ఉంటే మనం ఏమి చేయాలి అంటే, ఈ అధ్యాయము మనకి చాలా వివరముగా తెలియజేస్తుంది అన్నమాట. అయితే ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి, ఓషియా గ్రంథం ఎప్పుడైనా చదివావా అన్నాడు. నేను చదవలేదు అనుకోలే అన్న. అంటే ఈ అధ్యాయంలో మీకు వివరిస్తూ ఉంటే కొన్ని ఈ లోకానికి వ్యతిరేకమైన ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. ఎన్నడూ చూడని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముందే చెప్తున్నాను చూడండి. యోషియా అంటే ఏమిటి అంటే అర్థము రక్షణ. ఇది ఎప్పుడు రాశారు అంటే ఇంచుమించుగా క్రీస్తు పూర్వము 800 సంవత్సరాలు అన్నమాట. అర్థమైందా? ఒకవేళ ముఖ్య ఉద్దేశము అనేది చూస్తే, ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే దేవుని ప్రజలు దేవునిని విడిచిపెట్టారు. దేవుని ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టడము అంటే ఏమిటి అంటే దేవుని ప్రేమను వద్దని అన్నారు. దేవుని ప్రేమను వద్దని దేని మీద ప్రేమ పడుతున్నారు అంటే, దేని మీద ఆశపడుతున్నారు అంటే ఈ లోకము మీద ఆశపడుతూ ఉన్నారు. అయితే కాబట్టి దాని గురించిన అధ్యాయాన్ని మనము ఈరోజు ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. 1వ అధ్యాయం పేజీ నెంబర్ మరి ఎవరైనా తీయకపోతే ఒకసారి రివీల్ చేయండి. పేజీ నెంబర్ని 745వ పేజీలో మనము ధ్యానించడం ప్రారంభిద్దాం. 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎప్పుడు కూడా దేవుడి ప్రవర్తనను మీరు చూస్తున్నప్పుడు ఒక రాజుతో మాట్లాడడం చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఒక దేశముతో మాట్లాడడం చూస్తూ ఉంటాం. మీరు చూడండి, ఓబద్యా గ్రంథము, ఓబద్యా అనే ప్రవక్త ఎవరి గురించి మాట్లాడాడు అంటే ఏదోము దేశము గురించి మాట్లాడాడు. నహూము ప్రవక్త ఏ దేశము గురించి మాట్లాడాడు అంటే నినివే పట్టణము గురించి మాట్లాడాడు. జఫన్యా ప్రవక్త ఎవరి గురించి మాట్లాడాడు అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడాడు. హబక్కుకు ప్రవక్త ఎవరి గురించి మాట్లాడాడు అంటే ఇశ్రాయేలు ప్రజల గురించే మాట్లాడడం జరిగింది. తర్వాత ఇంకెవరున్నారు? హగ్గాయి ప్రవక్త ఎవరి గురించి మాట్లాడాడంటే ఇశ్రాయేలు గురించే మాట్లాడాడు. అయితే ఒక్కొక్క ప్రవక్త మీరు చూసినప్పుడు ఒక పట్టణము గురించి, ఒక దేశము గురించి, లేదా ఇశ్రాయేలు రాజ్యము గురించి మాట్లాడారు. అంతేనా? మీకు అర్థమవుతుంది.
అయితే ఈ యోషియా ప్రవర్తన చూసినప్పుడు కొంచెం వ్యత్యాసం. ఒకే మాట ఎంతమందికి చెప్పాడంటే నలుగురికి చెప్పాడు. నలుగురికి కాదు, 4 రాజులకు చెప్పాడు. 4 రాజ్యాలు కాదు, 4 పట్టణాలకు చెప్పాడు. 4 పట్టణాలు కాదు, 4 రాజ్యాలకు చెప్పాడు. చూడండి 1వ అధ్యాయము 1వ వచనం. ఉజ్జియా నేను చదివేస్తానండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధా రాజుల దినములలోను యెహోవాయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బేరి కుమారుడైన యోషియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అయితే ఇక్కడ మీకు కనబడినట్లయితే యోధా రాజులు ఎంతమంది ఉన్నారంట? కొంచెం అర్థం చేసుకోవాలి మీరు రైటింగ్ ని. ఎంతమంది అంట? 4 రాజులు. తర్వాత ఇశ్రాయేలు రాజులు ఎంతమంది ఉన్నారంట? ఒక్కళ్ళే ఉన్నారు. ఈ ఇద్దరికి కూడా ప్రవక్త ఎవరు? ఈ యోషియానే. ఈ 4 రాజ్యాలకి, ఈ 4 పట్టణాలకి, ఈ 4 రాజులకి, ఈ ఒక్క రాజ్యానికి కూడా ప్రవక్త ఎవరంట? యోషియానే. ఇక్కడ మీరు చూడండి, ఇది కొత్త నిబంధనలోకి వచ్చేసిన విధానం కనపడింది. సేవకుడు ఒక్కడే, జనాలు అనేక మంది. ప్రవక్త ఒక్కడే, మాట ఒక్కటే. కానీ అది ఎంతమందికంట అంటే కేవలం వీళ్ళకి మాత్రమే కాదు, కేవలము వీళ్ళకి మాత్రమే కాదు. అయితే ఎందుకు ఇక్కడ నేను ఆగి ఈ విషయం చెప్తున్నాను అంటే, చాలా మంది అనుకుంటూ ఉంటారు, మనం ఏదైనా కూడా ఒక మాట చెప్పామనుకోండి, ఒకవేళ ఉదాహరణగా కొంతమంది రెగ్యులర్ గా రావడం లేదు అని వాక్యముతో చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు? ఇది నా కోసము కాదు అని అనుకుంటారు. అంతేనా? ఇప్పుడు ఆలస్యంగా వచ్చే వాళ్ళ గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను అనుకోండి, కోపం ఎవరికి వచ్చింది? ఆలస్యంగా వచ్చే వాళ్ళకే అని అనుకుంటారు. కానీ దేవుని మాట ఎప్పుడూ కూడా తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే కాదు, సరిగా ఉన్న వాళ్ళకి కూడా దేవుని మాటే. అంటే తప్పు చేసిన వాళ్ళకి ఒకటే దేవుని మాట, సరిగ్గా నడుచుకున్న వాళ్ళకి కూడా ఒకటే దేవుని మాట. దేవుని మాట ఎప్పుడు కూడా ఒకటే. దాని ప్రకారముగా జీవిస్తే మరి లాభకరముగా ఉండిద్ది, దానికి వ్యతిరేకంగా జీవిస్తే నష్టకరముగా ఉండిద్ది. అది ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు దేవుని వాక్యము ద్వారా లాభాన్ని పొందుతున్నారా, నష్టాన్ని పొందుతున్నారా, లేదా ఏమీ పొందడం లేదా? మాకు 4వ ఆప్షన్ కూడా ఇవ్వండి, ఏ బి సి ఇచ్చారు కానీ డి ఇవ్వలేదు అంటారా? మీకు అర్థమైందా నేను చెప్పింది? దేవుని వాక్యము ద్వారా మీరు లాభము పొందుతున్నారా, నష్టము పొందుతున్నారా, ఏమి పొందడం లేదా, పైన ఏమీ కాదా? అందరూ చెప్పచ్చు, మాట్లాడచ్చు కూడా, గట్టిగా కూడా చెప్పచ్చు. లాభమే పొందుతున్నారా? నిజం. లాభం పొందే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళందరినీ ప్రసంగం ఆపేసి మరి ప్రశ్న అడుగుతా, ఆలోచన చేసుకుని చేతులు ఎత్తాలి మీరు. అయ్యేంటి చేతులు దిగిపోయే? అయితే లాభమే పొందుతున్నాం. ఏమి లాభం పొందుతున్నాం? ఇప్పుడు ఒకవేళ మొన్నే లక్ష్మీ మా అమ్మగారు కూడా చెప్పారు, మా ఇంటిరా ఏం వండుతానో కూడా ముందే క్యాటలాగ్ నాకు ఇచ్చేశారు, సగ్గుబియ్యం వండుతాను అన్నారు. అంటే నేను ఆ ఇంటికి వెళ్తే నాకు ఏం లాభమో నాకు ముందే అర్థమైపోయింది. మళ్ళీ నీళ్ళ సగ్గుబియ్యం వండంటే కాదు, నేను పాలతో వండుతా, నీళ్ళు ఎందుకు అని అంటున్నారు. అంటే ముందే లాభం నాకు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? నేను షుగర్ అయినా కూడా ఖాళీ కడుపుతో వెళ్తే నిండుగా వస్తా, అంతేనా? ఇప్పుడు దేవుని సంఘానికి మీరు వస్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తున్నారు? ఏం పట్టుకెళ్తున్నామండి? ఇంట్లో నుంచి కానుకలు ఎక్కడ వేస్తున్నాం కానీ నేనేం పట్టుకెళ్ళట్లా అని అంటారా? కాదు. మరి ఇక్కడికి వచ్చి మీరు ఏం పట్టుకు వెళ్ళడానికి వస్తున్నారు? అసలు ఏదైనా పట్టుకోవాలనుకుంటున్నారా? ముందు ఏదో ఒకటి పట్టుకోవాలనుకుంటున్నారంటే పక్కన చీర పట్టుకుంటారేమో బాగుందని. అది కాదు నేను చెప్పేది. ఇక్కడ కూడా యోషియా అనే ప్రవక్త ఆ 5 రాజులతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ఏమి చెప్పాలనుకుంటున్నాడో తెలుసా? అప్పుడు దేవుడు యోషియాతో చెప్తున్నాడు, యోషియా, ఈ ప్రజలందరూ కూడా
నా దృష్టికి ఏం చేశారంటే పాపము చేశారు. ఏం చేశారంట? పాపము. పాపము అంటే అది కూడా చెప్పాలా మరలా? ఆజ్ఞ అతిక్రమం అంటే ఆజ్ఞ అంటే దేవుని యొక్క మాట. అంటే ఈ 5 రాజులు, ఈ 5 రాజ్యాలు కూడా దేవుని మాటకి లోబడుతున్నాయా? లోబడడం లేదా? లోబడడం లేదు. లోబడడం లేదు కాబట్టి యోషియా మాట్లాడడము ప్రారంభించాడు. ఇప్పుడు మాట్లాడేది యోషియానా దేవుడా? గట్టిగా చెప్పాలి. ఇక్కడ మాట్లాడేది దేవుడా? మాట్లాడేది దేవుడేనా? యోషియానా? దేవుడే. ఈరోజు ఒకవేళ స్థానిక సంఘంలో ప్రసంగాలు చేస్తున్నట్లయితే మనము ఓకేనా, ఈ ప్రసంగాలలో మాట్లాడేది అనిలా దేవుడా? పెద్ద ప్రశ్న ఏర్పడింది మీకు. మాట్లాడేది ఎవరు? మళ్ళా మీకు అడుగుతాను. ఇక్కడ యోషియా ఈ 5 రాజులతో 5 రాజ్యాలతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిస్తుంది ఎవరంటే దేవుడే. మాట్లాడేది కూడా ఏ మాటలంటే దేవుని మాటలే. అంతేనా? ఇప్పుడు ఒకవేళ ఈ యోషియా స్థానంలో నేనే ఉన్నా, ఇప్పుడు స్థానిక సంఘంలో వాక్యం చెప్తున్నా, చెప్పేది నేనా దేవుడా? దేవుడే అంటారా? నిజమేనా? దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు శ్రద్ధ ఉండాలా? శ్రద్ధ ఉండకూడదా? ఉండాలి. నిద్రపోరైతే ఇంకా పోలేండి. స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూడా మీ పిల్లలు చిన్నప్పుడు అంటే అందరూ ఎత్తుకుంటారు, పెద్దయినప్పుడు కూడా తీసుకువెళ్ళి 4 మాటలు ఎవరైనా చెప్తున్నారా? 4 మాటలు చెప్పే అవకాశం మీ పిల్లలు మీకు ఎత్తున్నారా? ముందు అది ఇవ్వట్లా. పోనీ మీరు ఆ అవకాశం తీసుకుంటున్నారా? అది తీసుకోవట్లా. అంటే ఇటువైపు సరిగా లేదు, ఇటువైపు కూడా సరిగా లేదు. కానీ దేవుడు ఎప్పుడు కూడా దేవునితో మనుషుల సంబంధము బాగుండాలని, దేవునితో మనుషుల సంబంధము బాగుండాలని ఎవరిని పంపిస్తాడు? ఇప్పుడు ప్రవర్తనను పంపిస్తూ ఉంటాడు. ఈరోజు దేవుని సేవకుడు సంఘంలో వాక్యము కూడా చెప్పేది ఎందుకంటే ఎవరినో బాధ పెట్టాలని కాదు, ఎవరినో కాంట్రవర్సీ చేయాలని కాదు, ఎవరినో సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టాలని కాదు. ఒక సేవకుడు ఎందుకు బోధిస్తాడు అంటే సంఘమునకు దేవునికి ఏం కావాలని? సమాధానకరమైన స్థితిలోకి కావాలి. దేవుని ప్రేమను మీరు బాగా అర్థము చేసుకోవాలని, మీ బాధలను దేవుడు బాగా అర్థం చేసుకోవాలని, మీ ఇద్దరిని సరైన విధముగా మిమ్మల్ని దేవునిలో బలపరిచే వ్యక్తి ఎవరంటే సేవకుడు లేదా దేవుని యొక్క ప్రవక్త. ఇప్పుడు మళ్ళా ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు? సంఘమునికి ఎందుకు వస్తున్నారు అంటే ఇప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ కూడా నేనే చెప్తాను. మీరు ఏం చెప్పట్లే కదా. ఎందుకు వస్తున్నావు అంటే దేవునితో ఆయన యొక్క ప్రేమను పొందుకోవడానికి, లేదా ఆయన ద్వారా వచ్చిన రక్షణను పొందుకోవడానికి, లేదా ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదము పొందుకోవడానికి. ఇప్పుడు చెప్పండి, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మరలా నేనే చెప్పాలా? మీరు చెప్తారా? చెప్పండి. ఎందుకు వస్తున్నారు? అన్ని పొందుకోవడానికి. అయితే ఇప్పుడు యోషియా కూడా ఈ 5 రాజులతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే వీళ్ళు సరైన విధముగా లేరు కదా. లేకపోతే యోషియాని పిలిచాడు. పిలిచి ఏం చెప్పాడంటే, యోషియా నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు. వీళ్ళు తప్పు చేస్తే ఈయనేం చేసుకోమంటున్నారు? అసలు మీకేమైనా అర్థమవుతుందా? ఇక్కడ పెళ్లి గురించి కాదు నేను అనేది. వీళ్ళు తప్పు చేస్తే పెళ్లి ఈయనెందుకు చేసుకోమంటున్నారు? లోకంలో కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి. చచ్చిపోయిన సంవత్సరం లోపు ఇంట్లో ఏం జరగాలంటారు? శుభం జరగాలంటారు. అంతేనా? మరి ఇక్కడ ఏ ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు అనేది కొంచెం ముందుకు వెళ్ళి మనం గమనిద్దాం. 2వ వచనం. ఇప్పుడు దాకా 1 వచనాన్నే మనం ధ్యానించాం. సేమ్ ఇదే వచనం.
ఈ యొక్క హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నట్టుగానే ఎక్కడుండిద్దో తెలుసా? యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఉండిద్ది. మీరు ఇళ్ళకెళ్ళి చదువుకోండి దాన్ని. ఇప్పుడు 2వ వచనానికి వచ్చేద్దాం మనమైతే. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. చదువుకుని మీరు నీవు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెట్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొని అని ఆయన యోషియాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ దేవుడు యోషియాకి ఏం చేసుకోమంటున్నాడంటే, వాళ్ళెవరూ సరిగా లేకపోతే ఈమె పెళ్లి చేసుకోమంటున్నాడు. అసలు ఈమె ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇప్పుడు మనం కూడా పెళ్లి ఎప్పుడు చేస్తామంటే, ఇంట్లో మగ పిల్లలు మనం మాట్లాడినప్పుడు వీడికి పెళ్లి చేస్తే అన్ని అడుగుతాయి అని అనుకుని పెళ్లి చేసే వాళ్ళు కూడా ఉంటారు, అంతేనా? తర్వాత ఆడపిల్ల కూడా ఒళ్ళు పెరిగిపోతుందో లేదా మరి ఏదేదో కొన్ని కారణాలు ఉంటాయి కదా, వాటిని బట్టి పెళ్లి చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. మరి హోషేయని దేవుడు ఎందుకు పెళ్లి చేసుకోమంటున్నాడంటే, ఇప్పుడు హోషేయకి ఇప్పుడు ఈ ప్రజలకి మధ్యలో ఈ పెళ్లి అనేది కొన్ని అర్థమయ్యిద్ది. హోషేయ పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఏదో అర్థమైందంట. హోషేయ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిని చూసిన ఈ జనులందరికీ, ఈ రాజులందరికీ కొన్ని విషయాలు బాగా అర్థమవుతాయి. ఏంటో తెలుసా? అసలు హోషేయని దేవుడు ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు తెలుసా? వ్యభిచారం చేస్తున్నాడు. హోషేయ ఒక ప్రవక్తను గురించి దేవుడు ఏం చెప్పాడంటే, వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని నువ్వేం చేస్తావంటే పెళ్లి చేసుకో. ఇక్కడ వ్యభిచారము అనే దానిని మీరు చూస్తున్నప్పుడు తప్పు త్రోవలో నడిచే ఒక స్త్రీ. ఇక్కడ దేవుడు మరి ఆత్మ సంబంధమైన వ్యభిచారులుగా ఉన్నారు వీళ్ళేమో. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. వీళ్ళు ఆత్మ సంబంధమైన వ్యభిచారులుగా ఉన్నారు అంటే అర్థం ఏమిటి అనుకున్నారు? నన్ను కాకుండా వీళ్ళు అన్నిటినీ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. నా మాటలు కాకుండా అందరి మాటలు వీళ్ళు వింటున్నారు. అంటే వీళ్ళు నన్ను ఏం చేశారంటే విడిచిపెట్టారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వ్యభిచారము చేస్తున్న ఒక స్త్రీని నువ్వు చేసుకో. అయితే ఎందుకు అంటే, నువ్వు భౌతికంగా వ్యభిచారము చేస్తున్న ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడం ద్వారా ఈ ప్రజలు కొన్ని విషయాలు బాగా నేర్చుకుంటారు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వ్యభిచారము అంటే బహుశా నమ్మక ద్రోహము చేసే స్త్రీగా కూడా పరిగణించబడుతుంది అన్నమాట. నమ్మక ద్రోహం అంటే ఏమిటి అంటే, పెళ్లి చేసుకున్నప్పుడు ఈ వివాహ బంధం ఎలా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల అన్యోన్యమైన బంధాన్ని కలిగి ఉండడమే వివాహం. అన్యోన్యమైన బంధములో ఈ ఇద్దరిలో ఎవరిలో లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేసినట్లుగా అంటే, భర్తతో భార్య సరిగా లేకపోయినా, భార్యతో భర్త సరిగా లేకపోయినా, సరైన బాంధవ్యాలను కలిగి ఉండకపోయినా అది సంసారముగా పరిగణించబడదు. అది ఎలా పరిగణించబడింది అంటే వ్యభిచారముగా పరిగణించబడి. అదేంటి వ్యభిచారము అనే పదాన్ని ఎందుకు అక్కడ గట్టిగా వాడాడు అంటే, వ్యభిచారము అంటే అర్థం ఏమిటి అంటే, ఉన్న వాటిని విడిచిపెట్టి లేని వాటి కోసము పరిగెత్తడమే వ్యభిచారం, అంతేనా? అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా ఉన్న దేవుని విడిచిపెట్టారు, ఉన్న దేవుని ప్రేమను వద్దనుకున్నారు. మరి ఏం కావాలనుకుంటున్నారంటే అన్యుల యొక్క సహవాసాలు వీళ్ళు కావాలి అని అనుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ హోషేయ వేశ్యను వివాహం ఆడాల్సిన వచ్చింది. వాక్యములో స్పష్టమైన అర్థాన్ని మనము తీసుకోవాలి. ఇక్కడ వేశ్యను ఎందుకు చేసుకోమన్నారు? అసలు వేశ్యను పెళ్లి చేసుకోవచ్చా? ఇప్పుడు ఒక ప్రశ్న. వాస్తవానికి బైబిల్ ఎక్కడా కూడా వేశ్యను పెళ్లి చేసుకోకూడదు అని ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ ఒకరికి మాత్రం చేసుకోకూడదు. ఆ ఒకరు ఎవరంటే యాజకుడు. యాజకుడు ఏం చేసుకోకూడదంటే వేశ్యలను
పెళ్లి చేసుకోవచ్చు. మిగతా వాళ్ళ గురించి అయితే బైబిల్ ఏమీ కూడా చెప్పలేదు. చూడండి, లేవీ కాండము 21వ అధ్యాయం, లేవీ కాండము 21వ అధ్యాయం 7వ వచనం. లేవీ కాండం చదవండి. స్త్రీనే గాని ఉమ్. భ్రష్టురాలనే గాని పెళ్లి చేసుకోకూడదు. ఎవరు అంటే ఆ పైన చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. జారశ్రీ గాని లేదా భ్రష్టురాలనైనా గాని ఏం చేసుకోకూడదంట, పెళ్లి చేసుకోకూడదు. ఎవరు చేసుకోకూడదు అంటే యాజకుడికి మాత్రమే ఈ యొక్క విషయంలో ఉన్నది. మిగతా వాళ్ళ గురించి దేవుడైతే ఎక్కడా కూడా తెలియజేయలేదు. కాబట్టి హోషేయ వివాహం ఆడడం అనేది విశ్వాసఘాతకులైన తన ప్రజలతో దేవునికి గల సంబంధాన్ని చూపిస్తూ ఉంది. ఇతను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు జనాలందరికీ అర్థమవుతుంది, ఏంటి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అని అడుగుతారా అడగరా? అడుగుతారు. అప్పుడు హోషేయ ఏం చెప్పచ్చు తెలుసా? నేను చేసిందే తప్పని మీరు అనుకుంటున్నారేమో, నాకన్నా ఘోరమైన పాపాన్ని మీరు చేశారు. నేను వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లి చేసుకున్నానేమో, మీరు దేవుణ్ణి విడిచిపెట్టి వ్యభిచారమునే చేస్తూ ఉన్నారు అని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చిన్న ప్రశ్న వేసుకుని ముందుకు వెళ్తాం. ఈరోజు మనలో ఒకవేళ ఎంతమంది వ్యభిచారము చేసే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉన్నారు? మీకు అర్థమైంది కదా? ఆత్మ సంబంధమైన వ్యభిచారము అంటే ఏమిటి అంటే దేవుని మాటకు లోబడకుండా జీవించడమే ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఈరోజు మన అందరము కూడా, ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగితే చక్కగా ధారాళంగా చేతులు ఎత్తారు. ఏంటంటే మీరు దేవుని నుంచి ఏమైనా పొందుతున్నారా అంటే మేము అందరము కూడా పొందుతున్నాము అని చేతులు ఎత్తారు కదా. ఇప్పుడు ఒకవేళ ఆత్మ సంబంధమైన దేవుని ప్రతి మాటను నేను సేవకుడు ఏదైతే స్థానిక సంఘంలో బోధిస్తున్నాడో ప్రతి మాటను నేను తూచా తప్పకుండా వింటూ దాని ప్రకారముగా నేను గ్రహిస్తూ నాలో ఉన్న లోపాలను నేను సరిదిద్దుకుంటున్నాను అనే వాళ్ళు ఎవరైనా కూడా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా కూడా? మరలా ప్రశ్న అర్థం కాలేదేమో, మరలా అడుగుతాను. ఇక నేనేం చెప్తున్నానంటే సేవకుల ద్వారా వచ్చే ప్రతి వర్తమానాన్ని వింటూ నాలో ఈ లోపాలు ఉన్నాయి. ఈరోజు చూడండి, ముఖం మీద ఒక మచ్చ వచ్చింది అనుకోండి. నాకు చిన్నతనంలో ఇక్కడ ఇంత మచ్చ, ఇక్కడ ఇంత మచ్చ వచ్చింది. రాగానే మా స్నేహితుడు ఏం చెప్పాడంటే జిల్లేడు పాలు పోయి ఆ మచ్చ పోయిద్ది అన్నాడు. ఆడో వెరి బాగులోడు, ఆడి మాట విన్న నేను ఒక వెరి బాగులోడు. ఆ పాలు పోస్తే పుండు పెద్దదయింది అన్నమాట. తర్వాత వెంటనే కలబంద కంటిన్యూగా 2-3 నెలలు రాస్తే ఈ మచ్చలన్నీ కూడా పోయాయి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే మనము ఎవరి మాట వినాలి? వెర్రి బాగుల వాళ్ళ మాట వింటే నష్టం ఎవరికి? వెర్రి బాగుల పనులు చేస్తే నష్టం ఎవరికి? నిద్రపోయిన వాళ్ళు కూడా చెప్పచ్చు ధారాళంగా. ఎవరికి? మనకి. మంచి వాడి మాట వింటే లాభం ఎవరికి? మేలు ఎవరికి? మనకి. ఈరోజు నేనేం అడుగుతున్నానంటే ప్రశ్న, స్థానిక సంఘములో దేవుడే ఉన్నారు. మీరేం చెప్పారంటే ఇక్కడ చెప్పే మాటలు పిచ్చాపాటి మాటలు కాదు, అనిల్ ఆవేశపూరితంగా చెప్పే మాటలు కాదు, అనిల్ తన ఊహలో నుంచి హృదయంలో నుంచి వచ్చే మాటలు కానే కాదు. ఇవి ఎవరి మాటలు అన్నారు? మీరే దేవుని మాటలు అన్నారు కదా. మరి ఆ మాటలు మీరు వింటున్నారా? వింటున్నారు. ఇక్కడ దాకా బాగుంది, దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారా? ప్రయత్నం అంటే ప్రయాస ఉండదా మీకు? ఈరోజు చూడండి, ఇక్కడ మచ్చ ఉంటే ఈ మచ్చను పోగొట్టుకోవడానికి ఎన్ని రాశానో నాకు తెలుసు. అంటే ముఖం మీద పడ్డ ఒక మచ్చను మాయ చేయడానికే ఇంత కష్టపడతాం కదా మనం. ఈరోజు ఆత్మ సంబంధమైన వ్యభిచారము అనే ఒక ముద్ర మన మీద పడుతుంది కదా. దీనిని మాపడానికి మీకు అవకాశము ఉన్నది. దానికోసం మీరు ప్రయాసపడుతున్నారా? అసలు అటువంటి ప్రయాస ఎప్పుడైనా చేస్తున్నారా? లేదా కేవలము వస్తున్నాము, వింటున్నాము, వెళుతున్నాము అని అనుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుడు ఏమంటూ ఉంటాడంటే నువ్వు మాత్రం అనుకుంటావు. ఏమని?
నేను విశ్వాసిని, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన వ్యభిచారి. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఇలాంటి ప్రశ్న యేసు అడిగారు. మీలో ఏ లోపము లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేతిలో రాయి పట్టుకుని ఆ వ్యభిచారి మీద వేయండి అని చెప్పాడు. ఇందాక యోహాను సువార్త 8వ అధ్యాయం. అంటే మనలో లోపములు లేనప్పుడే దేవుని పనులు ఏం చేయగలము? ముందుకు వెళ్ళగలం. నీతిలో ఏమవగలము? ముందుకు వెళ్ళగలం. అంటే మనము వాక్యానుసారముగా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే దానికి అర్థం ఏమిటి అంటే మనలో ఏమున్నాయంట? లోపాలు ఉన్నాయి. అయితే ఆ లోపాలు ఎవరు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు, ఎవరు హెచ్చరిస్తే మీరు వింటారు. ఒక ఆయన, నేను కుర్రోడుగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ముసలోళ్ళని కాదు, నేను కుర్రోడుగా ఉన్నప్పుడు నాకు ఒక ఆయన బాగా మంచి చెప్పేవాడు. ఎవరంటే మైకిల్ గారి వాళ్ళ బ్రదర్ సన్నీ. అసలు నన్ను చిత్రవదం చేసేవాడు. నువ్వు అది చదవరా, ఇది చదవరా అని. మనం ఏమో చదివే వాళ్ళం కాదాయే. అయితే ఆయన ఏం చెప్పేవాడంటే అసలు ఇసిగించేవాడు. ఎవరు చెప్తే నువ్వు వింటావు అసలు అని అనేవాడు. అసలు క్రైస్తవులకు ఎవరు చెప్తే వింటాడు కాదు, ఎవరు చెప్పినా కూడా వినాలి. బిలాం, మొన్న మనం చదువుకున్నాం శైలజ గారి కుటుంబం. బిలాంకు వాక్యోపదేశం చేసింది ఎవరో తెలుసా? గాడిద. ఎవరు చేశారంట? గాడిద. ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈడు చెప్తే వినేదేంటి అని. మీరు వినాలా అని వ్యతిరేకతలోకి వస్తూ ఉంటావు. నువ్వు వ్యతిరేకతకి వస్తున్నావు అంటే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యభిచారి అయితేనే నీకేమొస్తుందంట? వ్యతిరేకత వచ్చి. మొన్న కూడా మేము ప్రీచర్ ఫెలోషిప్ లో నాకు 2వ ప్రసంగం ఇచ్చారు. కొన్ని ప్రసంగాలన్నీ అయిపోయాక ఒక ఆయనకి మైక్ ఇచ్చారు. ఆయన బాగా తల పండిపోయింది. పండిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను ఎవరో తల పండిన వాళ్ళు వచ్చి చెప్తారు అనుకున్నా, పిల్లలు వచ్చి చెప్తున్నారు అని అంటున్నారు. అంటే దేవుని మాటలు పిల్లలు చెప్పకూడదని ఎక్కడైనా ఉందా? ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే మీరు ఎవరు చెప్పినా వాక్యాన్ని ఏం చేయాలంట? వినాలి. వినడం మాత్రమే కాదు, వినిన దాని ప్రకారముగా ఏం చేయాలంట? జీవించాలని ప్రయాసపడాలి. నిజంగా చూడండి, ఒక రోగం ఉన్నదనుకోండి, మన మా అక్షయ్కి కూడా బాగోదు. మా అక్షయ్కి ఇక్కడికి వచ్చిన ప్రతి నెలకి 2 సార్లు హాస్పిటల్కి వెళ్తున్నాం. రోగం రాగానే ఒక డాక్టర్ దగ్గర చూపించాము. ఒకటే రోగం. ఎంతమంది డాక్టర్లు ఉంటారంటే 2, 3, 4 డాక్టర్లు మారుతూ ఉంటారు, కానీ మా రోగం మా దగ్గరే ఉండేది. అంటే ఆ రోగము పోగొట్టాలని మేము ఎంతమంది దగ్గరికి వెళ్తామంటే తగ్గేదాకా ఎవరో ఒకరి దగ్గరికి వెళుతూనే ఉంటాం. అలాగే నేనేం చెప్తున్నానంటే మీ ప్రవర్తన మార్చుకోవడానికి మీరు అలాగా వెళుతూ ఉన్నారా? మీ ప్రవర్తన ఎప్పుడు మార్చుకోగలరు అంటే అనుదినము కూడా జరిగే కూడికలలో ఏకీభవించినప్పుడే మీ ప్రవర్తనను మీరు మార్చుకోగలరు, లేకపోతే మీరు మార్చుకోలేరు. ఒకవేళ మీకు అర్థమయ్యే వర్షంలో చెప్పాలంటే వారం రోజులు 6 రోజులే సీరియల్స్ వస్తాయి. 6 రోజుల్లో 2 రోజులే మీరు చూసారనుకోండి, తర్వాత ఆ సీరియల్ మీకు అర్థమైద్దా? అదేంటి అర్థం కాదా? మరి సీరియలే అర్థం కానప్పుడు దేవుడి మాటలు మీకు ఎలా అర్థమవుతాయి? మీరు ఎలా మార్చబడతారు? అంటే మీరు మార్చబడాలి అంటే మీరు దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి అంటే నేను మారాలి, నేను నేర్చుకోవాలి అనే ఉద్దేశం మీకు ఉండాలి. అయితే ఇక్కడ వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఇక్కడ మీకు ఇందాకే నేను తెలియజేశాను. ఏమని తెలియజేశాను అంటే ఇక్కడ వ్యభిచారము అంటే మాట వినని స్త్రీగా కూడా తెలియజేయబడుతుంది. అంటే భర్తను గౌరవించని స్త్రీగా కూడా తెలియజేయబడుతుంది. అంటే ఇక్కడ ఎవరైనా కూడా మీ భర్తలను లేదా మీ భార్యలను మీరు గౌరవించడం లేదంటే మీరు సంసారంగా అనిపించబడదు. కాబట్టి ఈరోజు దైవ సంబంధముగా కూడా మనము దేవుని మాటలను మనము లెక్క చేయడం లేదు అంటే ఖచ్చితంగా మనము కూడా ఏమైపోతామంటే వ్యభిచారము అయిపోయే అవకాశము అనేది ఎక్కువగా ఉండిద్ది. అయితే దేవుడు చెప్పాడు కదా హోషేయకి ఏమని, వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, ఆమె కన్యక కాదు, ఎవరు? వ్యభిచారిని చెప్తే ఒకవేళ అదే స్థానంలో నేనే ఉన్నాను అని అనుకుందాం కాసేపు. మొన్న కూడా చెప్పా, శుక్రవారం బెంగళూరు వెళ్తే మాది ఎండి మీలో కూడా ఎండీలు ఎవరైనా ఉంటే సంబంధం ఇవ్వండి అన్నారు. మొన్న కుర్రోడు చూశారు కదా, పోయిన సంవత్సరం
ఆ అబ్బాయి ఉన్నాడండి అన్నారు. ఆ అబ్బాయి కొంచెం బొగ్గలు సరిగ్గా లేవు, కొంచెం లోపలికి ఉంది, కొంచెం భుజాలు కిందకు ఉన్నాయి, కొంచెం గూడు వచ్చినట్టున్నాడు, ఆ కుర్రోడు గురించేనా అన్నాడు. ఇప్పుడు చాలా బాగున్నాడండి. పోయిన సంవత్సరం అయితే బాలా గాని ఇప్పుడైతే కొంచెం బాగున్నాడు, మీరు వచ్చి చూసుకోవచ్చు, చూసుకోండి, నచ్చితే మాట్లాడుకుందాం, నచ్చకపోతే అంటే చూడండి భౌతికమైన వివాహాలు ఎలా ఉంటాయంటే అన్ని నచ్చితేనే. అంటే అప్పుడు ఆ పక్కన ఒక్కరోడు ఉన్నాడు. వెంటనే ఆ సేవకుడు, మేము ఈ సేవకుడులా కాదండి, ఈ సేవకుడు అంటే అన్ని కాంప్రమైజ్ అయి పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. అప్పుడు నేను అడిగా, ఏంటి ఆ సేవకుడి గురించి అన్నాడంటే, ఆ సేవకుడికి వాళ్ళ భార్యకి ఏం పొత్తులు ఉండవు, అయినా పెళ్లి చేసుకున్నాడు, ఈ సేవకుడు మనసు విశాలమైనది అని చెప్తున్నాడు. ఇక్కడేమో మీరు పెళ్లి చేసుకునేటప్పుడేమో అన్ని సౌందర్యాలు చూసుకోమని చెప్తున్నారు, మళ్ళా పొగిడేది ఎవరిని పొగుడుతున్నారు? అంద సౌందర్యాలు లేకుండా చేసుకున్న సేవకుడిని మాత్రము పొగుడుతూ ఉన్నారు. అంటే ఎంత చూస్తూ ఉంటాం కదా మనం. మరి యోషియా మాత్రం దేవుడు చెప్పాడు, వెంటనే టైం ఏం తీసుకోలా, వెళ్ళాడు. మరి ఎక్కడ పట్టుకున్నాడో ఆ వ్యభిచారిని మనకు తెలియదు. వెంటనే ఒక వ్యభిచారిని పట్టుకున్నాడు, ఆమెను ఏం చేసుకున్నాడంట, పెళ్లి చేసుకున్నాడు. చూడండి 2వ వచనం. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను. చాలు. ఇక్కడ అతను వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకున్నాడంట? గోమెరు. ఆమె పేరు ఏమిటి అంట? మీరు ఎప్పుడు కూడా పేర్లు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. అన్ని రకాల పేర్లు మనకు సూటబుల్ కావు. అదేంటంటే అలా చెప్తున్నారు, మీరు ఏమైనా ఆస్ట్రాలజీ అంటే నేనేమో ఆస్ట్రాలజీ కాదు, అంటే జాతకాలు చెప్పేవాళ్ళు కూడా కాదు. అంటే ఇక్కడ గోమేరు అంటే ఏమిటి అంటే లోపరహితము. లోపరహితం అంటే ఈమెలో ఏమున్నాయంట? అన్ని లోపాలే. దేవుడు కూడా ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు? లోపాలున్న అమ్మాయినే పెళ్లి చేసుకోమన్నాడు. అయితే ఈ లోపరహితమైన అమ్మాయిని దేవుడు పెళ్లి చేసుకోమన్నాడు. అయితే మీరు చూడండి, ఒక వచనం చెప్తాను, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుకుందాం. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణముగా ఉండెదరు. ఇప్పుడు ఇతని పేరుకేమో రక్షకుడు, తన భార్య పేరుకేమో అర్థం ఏమిటంట? అన్ని లోపాలే. కానీ దేవుడు తన బిడ్డలను ఎలా ఉండమంటున్నాడంటే పరిపూర్ణంగా ఉండమంటున్నాడు. కానీ ఇతనిని పరిపూర్ణంగా ఉండమని ఎవరిని పెళ్లి చేసుకోమంటున్నాడంట? అసంపూర్ణంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోమని. ఈరోజు నిజంగా ఒకవేళ అదే స్థానంలో నువ్వో నేనో ఉంటే చేస్తామా? చెయ్యం. అంటే చెయ్యము అని ఎంత చక్కగా చెప్పాం కదా. మరి దేవుని మాట మనము చెయ్యము అంటే మనము ఎలాంటి వాళ్ళమంట? ఆత్మ సంబంధమైన వ్యభిచారులమే. ఈరోజు నిన్న కూడా మేము ఒక కార్యక్రమంకి వెళ్ళాం కదా, 6:45కి వెళ్ళాం, ఎవరు లేరు. ఏంటి అనవసరంగా ఈ కూడికి వచ్చాం, ఎవరు లేరు అనుకున్నాం. 7 కుర్చీలన్నీ వేసేసారు, పాటలు స్టార్ట్ చేశారు. ఎంతసేపు పట్టింది వాళ్ళకి? పావుగంట కాదు, పావుగంట కూడా కాదు, 12 నిమిషాలు. కరెక్ట్ గా 12 నిమిషాల్లో ఏమీ లేనిది మళ్ళా కార్యక్రమంలో ప్రారంభించే విధముగా తయారయ్యింది. అంటే అక్కడ పని చేసింది ఎవరంటారు? సంఘ సభ్యులు. ఈరోజు నిజముగా యోషియానేమో అసలు వ్యభిచారము చేసే అమ్మాయిని వెళ్ళి పెళ్లి చేసుకోమంటేనే తల వంచుకుని కళ్ళు మూసుకుని వెళ్ళి ఏం చేశాడంట? పెళ్లి చేసుకున్నాడు కదా. ఈ రోజు స్థానిక సంఘములో సేవ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఏనాడైనా కూడా నేను ఈ పని చేస్తాను అనే నిశ్చయతను కలిగి ఉన్నావా? అనే నిబద్ధత కలిగి ఉన్నావా? అసలు నువ్వు అలాంటి నిశ్చయత కలిగి ఉండకపోతే దేవుడు నిన్ను పరిపూర్ణుడిగా చేస్తాడా చేయడా? నువ్వు పరిపూర్ణుడివి అవ్వాలి అంటే మత్తయి సువార్త 5:48 వచనంలో లాగా నువ్వు ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలి కదా. అంటే నువ్వు కేవలము ఆదివారము ఒక ఇస్త్రీ షర్ట్ వేసుకుని ఒక పట్టు చీర కట్టుకునో నీకు కేటాయించబడిన సీట్లో 5 నిమిషాలతో 10 గంటలకు వచ్చి కూర్చుని ఆరాధనలో పాలి భాగస్థులు అయితే నువ్వు పరిపూర్ణుడు అవుతావా? అవలేమా? మరి అవలేమన్నప్పుడు మీరు స్థానిక సంఘాలకు ఎందుకు వస్తున్నారు?
దేవుడు ఎందుకు అవ్వమంటున్నాడు? సంఘాలకు వచ్చి పరిపూర్ణుడు అవ్వమంటున్నాడు. మరి మీరు పరిపూర్ణతను సంపాదించాలంటే దేవుడి సంఘంలో ఓషియాను పని చేయమన్నట్లుగా మీరు కూడా పని చేయాలి కదా. మరి మీరు పని చేస్తున్నారా? ప్రశ్న అర్థం కావట్లేదేమో. చెప్తున్నా, నేను అలసిపోవాలి, మీరు నిద్రపోతే ఎలా? నా వైపు చూడాలి అందరూ. మీరు పని చేస్తున్నారా? ఈరోజు నిజంగా ఎవరైనా కూడిక పెట్టుకుంటారు, ఎవరో ఒకరు కావచ్చు రోడ్డు మీద. ఆ కూడికలో మేమున్నాము, మేము కూడా దేవుడిని బట్టి సంఘమును బట్టి మీకు ప్రియులమే, మా చేయగలిగిన ఒక సహాయము మేము చేస్తాము అని ఇక్కడ ఎవరైనా ఎవరి కుటుంబానికైనా కూడా సహాయం చేశారా? అసలు ఎవరు పెట్టుకుంటున్నారు ప్రార్థన అంటారా? తర్వాత సంగతి. ఇక్కడ స్థానిక సంఘములో లేదా దేవుని మాటల ప్రకారముగా నువ్వు జీవించాలన్న ఆలోచన నీలో లేకపోతే నువ్వు ఎన్నటికీ కూడా ఏం కాలేవంట? పరిపూర్ణుడి కాలేవు. నువ్వు పరిపూర్ణుడి కాలేకపోతే నువ్వేమవుతావు? వ్యభిచారి అవుతావు. ఏమవుతావంట? అయితే పరిపూర్ణుడు అవ్వాలి, లేదా వ్యభిచారం. ఇప్పుడు మనలో పరిపూర్ణులు ఎవరు? మనలో ఎవరు అంటున్నాను? ఎవరు లేరు. సరే, మనలో వ్యభిచారులు ఎవరు? ఎంతమంది అయినా ఉన్నారా? కొంత. ఎవరు లేరన్న పదం ఒకరి దగ్గర నిలబడింది, కానీ ఈ పదానికి ఆన్సర్ ఎవరు దొరకట్లేదండి. ఏం మొహమాటం పడక్కర్లా. అవును, మనం వాక్యానుసారంగా జీవించలేకపోతాం. ఒకవేళ జీవించలేకపోతే ఖచ్చితంగా దేవుడు మిమ్మలను క్షమించేవాడిగా ఉండడు. అయితే ఈ యోషియా ఈ యొక్క ఎవరిని పెళ్లి చేసుకున్నాడంట? గోమేరును పెళ్లి చేసుకున్నప్పుడు ఈ గోమేరు ఎవరంటే దిబ్లాయేము కుమార్తె అని చెప్తున్నాడు. అయితే పెళ్లి చేసుకోగానే మరి వాళ్ళ సంసార జీవితం ఎలా ఉందో దాని గురించి మనకి వివరణ ఇవ్వాల. వెంటనే ఎవరి గురించి వచ్చేసిందంటే కొడుకు పుట్టాడు. ఎవరు పుట్టారు? కుమారుడు పుట్టాడు. చదవండి ఎక్కడ? ఇతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టుము. ఇజ్రాయేలులో యోహు ఇంటి వారు కలుగజేసుకొనిన రక్త దోషమును బట్టి కొంతకాలమునకు నేను వారిని శిక్షించును. చాలు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే లేక లేక అనేది ఏం కాదు. వెంటనే ఇక టైం ఏం తీసుకోవాలా. పెళ్ళయింది, వెంటనే పిల్లడు పుట్టాడు. ఇదే సందర్భం ఒక చోట కనపడింది మీకు. కొంతకాలానికి పిల్లలు పుట్టడం ఎక్కడ? దావీదు అబిగయీల, దావీదు బెర్షెబా. ఎవరు? దావీదు బెర్షెబా. అంటే వివాహము జరగకముందు పిల్లలకు అన్నారు, అది తర్వాత సంగతి. ఇక్కడ వివాహం అయింది, వెంటనే ఎవరు పుట్టారంట? కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి ఏమి పేరు పెట్టాలో కూడా ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఏం పేరు పెట్టమన్నాడంటే ఇజ్రాయేలు అని పేరు పెట్టమన్నాడు. ఒకవేళ ఈ ఇజ్రాయేలు అనే పేరును మీరు బైబిల్లో చూస్తే ఆ ఇజ్రాయేలు పేరు మీద ఒక పట్టణము ఉన్నది. ఆ ఇజ్రాయేలు పట్టణం పేరు మీద ఒక లోయ ఉన్నది. ఆ లోయ ఎక్కడంటే గలిలయ కొండలు ఉన్నాయి కదా, ఆ దక్షిణ దేశంలో ఇశ్రాయేలు దేశానికి ఉత్తర దిక్కున గలిలయ కొండకు దక్షిణాన, ఇశ్రాయేలు దేశానికి ఉత్తరాన మధ్యలో ఉన్న విశాలమైన లోయ ఇది. ఈ లోయ అంటే ఇతని పేరు ఏంటంట? ఇజ్రాయేల్. ఆ పేరుకి అర్థం ఏంటంట? లోయ. అసలు ఏంటి? ఎవరైనా పేరు పెట్టుకుంటే జాయో, శ్రీనో, ఏదో కొన్ని సంతోషమైన పేర్లు పెట్టుకుంటారు కదా. ఇతని పేరు ఏం పెట్టమన్నాడు దేవుడు? లోయ అని పెట్టమన్నాడు. ఒకవేళ ఇజ్రాయేలు అన్న పదానికి మనం అర్థము చూసినప్పుడు వెదజల్లుట ఏంటంట? యెహోవా వెదజల్లును లేదా యెహోవా విత్తును అని తెలియజేస్తుంది. అంటే ఈ గలిలయ మరి ఈ యొక్క ఇజ్రాయేలు మధ్యలో ఉన్న ఈ ఇజ్రాయేలు అనే లోయలో ఏం జరిగేవంటే అనేకమైన యుద్ధాలు జరిగేవి, అనేకమైన రక్తాలు ఏమయ్యేవంట? జరిగేవి, రక్తపాతము జరిగేది. అక్కడ అదే ప్రాంతంలో ఒక యుద్ధం జరిగేది. ఏంటి ఆ యుద్ధం అంటే దేవుడు అతనికి నచ్చని ప్రజలను ఆ లోయలో హతము చేశాడు. ఎవరిని హతము చేశాడో తెలుసా? మీరు రాసుకుని ఇళ్ళకి వెళ్ళి చదువుకోండి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఎవరిని హతము చేశాడంటే బయలు దేవతలను అనుసరించే వాళ్ళని యాహూ అనే వ్యక్తి ఏం చేశాడు? అదే లోయలో చంపేశాడు. అదే లోయలో ఏం చేశాడంట? చంపేశాడు. తర్వాత అదే యాహూ యెజబెలు తెలుసు కదా మీకు, ఆహాబు తెలుసు కదా మీకు, వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబకులను కూడా యాహూ అక్కడే ఏం చేశాడంట? చంపేశాడు.
కానీ ఇక్కడ దాకా బాగుంది. దేవుడి మాట యాహూ కొంతవరకు బాగానే విన్నాడు. దేవుడు ఎక్కడ దాకా చెప్పాడో అక్కడ దాకా చేసి ఆ బోర్డర్ కూడా క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్ళి అనేకమైన రక్తపాతం ఇతను చేశాడు. దేవుడు చెప్పింది ఎంత, ఇతను చేసింది ఎంత. లోకంలో ఒక సామెత ఉంటుంది, చూసిరా అంటే ఏం చేసి వచ్చినట్టు. ఇతన్ని చూసిరా అంటే ఇతను కూడా ఏం చేసి వచ్చాడంటే కాల్చి వచ్చాడు. ఈ రోజు అంటే దేవుడు ఎక్కడ వరకు చెప్పాడో అక్కడే మనం ఏమైపోవాలా, ఆగిపో. అంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేసిన మనం ఏమైపోతామంట, పరిపూర్ణులము కాదు, మనం ఏమైపోతామంట, వ్యభిచారులము అయిపోతాం. అదేంటి, యాహూ దేవుడు చెప్పినట్లుగా మరి బయలు దేవతలను ఆరాధించే వాళ్ళని చంపాడు, బాగుంది. యెజ్బేలు అహాబు కుటుంబీకులను వాళ్ళని చంపాడు, బాగానే ఉంది. కొంచెం ఎక్కువ చంపాడు, 2-3 ఎక్కువ చంపుంటాడు. ఏమైంది అంటే నీకు ఏమో కొంచెం అవ్వచ్చు కానీ దేవుడికి మాత్రం అది పెద్దది. అంటే దేవుడు మీకు అర్థమైందా, చిన్నదాన్ని కూడా భూతద్దంతో చూస్తాడు. దేవుడు చిన్నదాన్ని కూడా భూతద్దం. ఇప్పుడు మీలో చిన్న చిన్న లోపాలు ఎన్ని ఉన్నాయి భూతద్దంతో చూస్తే మీరు చెప్పండి. మీరు వేసుకోండి లెక్క, 1, 2 పొడి. మీ ఏళ్ళు ఏమైనా సరిపోతాయా? దేవుడిచ్చిన 20 ఏళ్ళు ఏమైనా సరిపోతాయా మీకు? పెన్ను పేపర్ కావాలి మన లోపాలు రాయాలంటే. మీరు ఎప్పుడైనా నా లోపాలు ఇవి అని రాసుకున్నారా? మరి ఎప్పుడు అన్ని మీరు రాసుకోకపోతే మీరు ఎప్పుడు ఛేదిస్తారు వాటన్నిటిని? ఇప్పుడు స్కూల్లో కూడా ప్రోగ్రెస్ కార్డు ఎందుకు ఇస్తారు అనుకున్నారు? యూనిట్ 1 కన్నా యూనిట్ 2 ఎక్కువ మార్కులు రావు. యూనిట్ 2 కన్నా క్వార్టర్లీ ఆఫర్లీ ఎక్కువగా రావాలి. ఆఫర్లీ కన్నా యాన్యువల్లీ ఎక్కువగా రావాలి. ఈరోజు మీ లోపాలు మీకు తెలుసా ముందు అసలు? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీ లోపాలు మీకు తెలుసా? ఎప్పుడైనా కూడా ఈ లోపాలు సరి చేసుకోవాలి అని మీరు అనుకున్నారా? కాబట్టి దేవుని బిడ్డలైన మీరు అందరూ కూడా దీనిని మీరు బాగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మరి ఆ లోయలో రక్తపాతము జరగడం వల్ల దేవుడు సంతోషపడాల. దేవుడు అనుకున్నట్టు కాకుండా మరింత రక్తపాతము జరగడం వల్ల దేవుడు ఏమయ్యాడంట, బాధపడ్డాడు లేదా కోపగించుకున్నాడు. కాబట్టి నీ కొడుకు ఏం పెడతావంటే ఇజ్రాయేలు అని పెట్టు. ఈ పేరు పిలిచినప్పుడల్లా కూడా ఎవరు గుర్తు రావాలా? నా మాట చెప్పిన దానికన్నా ఎక్కువ చేశారు కదా, వాళ్ళు గుర్తు రావాలి. మనం కూడా పూర్వీకుల పేర్లు పెట్టుకుంటాం, అంతేనా? ఏమని ఏముంటాయి కదా, మీ తాతల పేర్లు మీ ముత్తాతల పేర్లు మన పిల్లలకి ఏం చేస్తాం, పెడతాం. ఎందుకు పెడతాం? ఈ పేరుతో పిలిచినప్పుడల్లా కూడా ఎవరు గుర్తు రావాలా? వాళ్ళు గుర్తు రావాలి. ఇప్పుడు ఇజ్రాయేలు అని మరి యోషియా కొడుకుని ఆ ప్రజలందరూ పిలుస్తారా? పిలిచినప్పుడు ఏమనుకుంటారు? ఇజ్రాయేలు అంటే ఒక లోయ. ఆ లోయలో యాహూ ఏం చేశాడంటే దేవుడు చెప్పిన దానికన్నా కొంచెం ఎగస్ట్రాలు చేశాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ యాహూ మీద కోపపడ్డాడు. అలాగే మీరు కూడా దేవుడు చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ చేస్తున్నారు, దేవుడిని మీరు విడిచిపెడుతున్నారు అని వాళ్ళకి గుర్తు రావాలని ఏం చేస్తున్నాడంట, అసలు యోషియాని పెళ్లి చేసుకోమనడానికి గల కారణము అదే. యోషియాని పిల్లలు కనమనడానికి కారణము అదే. యోషియాని పేరు పెట్టమనడానికి కూడా కారణము అదే. అంటే మీకు అర్థమైందా? ఒక పేరు ద్వారా కూడా వీళ్ళు ఏం ప్రకటిస్తున్నారు? వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుని మాటకు యోషియా లోబడడం ద్వారా కూడా దేవుడి వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఇంకా ముగిస్తాను. అయితే నేను ఇక్కడ కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే యోషియా లాగా దేవుడు ఏది చెప్పినా వినే ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అందరూ చెప్పాలి దయచేసి. దేవుడు చెప్పిన ప్రతి మాటను యోషియా అతనికి భారమే, అతనికి ఇబ్బందే. చూడండి, యోసేపు ఎవరు? యేసుక్రీస్తు తండ్రిగా భావించిన యోసేపు ఫస్ట్ మరియా గర్భవతి అని ఆమెను ఏం చేయాలనుకున్నాడు? రహస్యముగా విడనాడాలనుకున్నాడు. కానీ ఇక్కడ యోషియా యోసేపు కన్నా గొప్పవాడు, అంతే కదా? వ్యభిచారి అని తెలిసి కూడా ఏం చేశాడంట? పెళ్లి చేసుకున్నాడు. అంటే దేవుడి పని అది కష్టమైనప్పటికీ కూడా మనం ఏం చేయాలి? అది అసహ్యమైనప్పటికీ కూడా మనం ఏం చేయాలి? అది చేయాలి. అది ఇబ్బంది అయినప్పటికీ కూడా అది చేయాలి. ఈరోజు మనము చెప్తూ ఉంటాం, ఎందుకు చేయలేదు అంటే ఏదేదో లిస్టు చెప్తాం. ఇంత యోషియా ఇంత లిస్టు చెప్పాడా? చేశాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. యోనా ఉన్నాడు కదా, యోనా అతను నినివే వెళ్ళమంటే ఎక్కడికి పారిపోయాడంటే తర్షీషుకు వెళ్ళాడు.
దేవుడు ఏం చెప్పాడు? ఒక ఊరు వెళ్ళమంటే ఇతను ఏం చేశాడు? తెలివైనడు కదా, ఆ ఊరు వెళ్తే వాళ్ళకి చెప్తే వాళ్ళని ఏం చేస్తారు? చంపేస్తారు. కాబట్టి ఆ ఊరు నేను వెళ్ళననుకున్నాడు. అయితే తర్షీషు వెళ్ళాడు. తర్షీషు వెళితే ఆ ఓడ ప్రయాణంలో తుఫాన్ వచ్చింది, సముద్రం అడిగింది, పడవ ఉడికింది. జనాలకు అర్థమైంది ఏమని? ఇది దేవుడి వలననే కలుగుతుంది. ఈరోజు నువ్వు దేవుడి యొక్క మాటను ధిక్కరించి దేవుడు నిర్దేశించిన మార్గము కాకుండా వేరే మార్గము ఎంచుకో కాదనట్లా, కానీ నువ్వు ఎంచుకునే మార్గంలో నీకు సుఖమైన ప్రయాణము అనేది లేదు. నువ్వేమనుకున్నావు అంటే దేవుడు చెప్పిన మార్గమే కష్టమైనదేమో, ఇబ్బంది ఏమో అని అనుకున్నావు, కానీ నువ్వు ఎంచుకున్న మార్గమే నీకు ఇబ్బంది. అయితే వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏమొచ్చిందంట? గాలి, వాన, తుఫానులు వచ్చాయి. అవి వచ్చినప్పుడు ఇక్కడ మీకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతున్నప్పుడు అక్క ఇక్కడ కూర్చోండి. అయితే ఇక్కడ గాలి, వాన వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు అనమాట. ఒక వ్యక్తి వచ్చి యోనాని ఏం చెప్పాడు? లేదు బాబు, నువ్వేంటి నిద్రపోతున్నావు? నిద్రపోతా లెమ్ము. నిద్రపోతున్నా ఏం చేయారు? ఈరోజు నిజంగా క్రైస్తవ్యంలో కూడా మనం కూడా ఏమైపోతున్నాం? ఈ నిద్రపోయే వాళ్ళను లేపడానికే ఇశ్రాయేలు రాజుల దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? యోషువను పంపించాడు. పాపం వీళ్ళ కోసం ఇతర జీవితం ఏమైపోయిందంట? అంతే కదా, ఎవరైనా అందంగా ఉన్న అమ్మాయిని చేసుకోవాలంటారు, అతనికి ఈడు జోడున్న అమ్మాయిని చేసుకోవాలనుకుంటారు. కానీ ఇతని వివాహం ఎవరి కోసం జరిగిందంట? లోకంలో అంటూ ఉంటాం లోక కళ్యాణం కోసం అని. అలాగే యోషియా పెళ్లి కూడా వీళ్ళ మేలు కోసం జరిగింది. అంటే అలాగే మీరు కూడా సంఘ మేలు కోసము మీరు పనులను, మీ ప్రవర్తన ఎప్పుడైనా, మీ మాట ఎప్పుడైనా సంఘములకు మేలు చేయాలి గాని, మీ ప్రవర్తన ఎప్పుడైనా సంఘానికి ఉపయోగపడాలి గాని, మీ మాట మీ ప్రవర్తన సంఘాన్ని చీల్చే విధముగా, ఐక్యతను పాడు చేసే విధముగా, దేవుని యొక్క ప్రేమకు విరుద్ధముగా ఉంటే మీరు ఆత్మ సంబంధమైన వ్యభిచారులు అయిపోతారు. జాగ్రత్త. కాబట్టి మీరు ఎంత దేవుడికి లోబడుతున్నారు ఒక్కసారి మరలా పరిశీలన చేసుకోండి. మళ్ళా ఆ తుఫాన్ దగ్గరికి వెళ్ళిపోదాం. తుఫాన్ వచ్చింది కదా, వాళ్ళు వచ్చారు. ఎవరు లేపారు? యోనాను లేపారు. ఏమని లేపారు? నిద్ర లేచారా? నిద్రపోయినోడు కూడా లెగుతున్నాడు. 50 ఏళ్ళ ఈ స్థానిక సంఘాన్ని నిద్ర లేపుతూనే ఉన్నాం. ఇది ఎప్పుడు లేచిద్ది అంటారు. మొన్న బాధ వేసింది. బెంగళూరు వెళ్తే 5 సంవత్సరాలు అయిందంట. ఎంతమంది స్థానిక సంఘ సభ్యులు చెప్పండి? 5 సంవత్సరాల్లో ఎంతమంది ఉండొచ్చు? 300 మంది. ఎంతమంది? 300 మంది. ఆశ్చర్యపడిపోయారు. చాలా భారమే, ఖర్చే. బెంగళూరు వెళ్ళడాలు, మీటింగ్లకి వెళ్ళడాలు, టైం అండ్ టయాలు, ఇవన్నీ చాలా కష్టమే. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు షాక్ ఏంటంటే, నిజంగా నిన్నగాక మొన్న వెలిచిన స్థానిక సంఘాలలో ఆ స్థానిక సంఘాలు ఏంటి ఇంత బాగా డెవలప్ అవుతున్నాయి, ఏంటి ఆ స్థానిక సంఘాలు ఇంత బాగా కలిసి పనిచేస్తున్నారే మనం అనుకున్నాం. చూడండి, ఈ సంవత్సరం మీటింగ్ ఒకవేళ నేను పెట్టాను అనుకోండి, ఈ సంవత్సరం ఎవరైతే కుర్చీలు వేశారో వచ్చే సంవత్సరం మీటింగ్ పెట్టినా వాళ్ళే కొత్త వారు. అంటే వాళ్ళకి దేవుడి మాట అంటే ఏం లేదు, ఎక్కలేదు. చూడండి, మన సంఘంలో కార్యక్రమం జరుగుతుంది అంటే కార్యక్రమం జరుగుతూనే ఉంటది. మన వాళ్ళ పనులు వాళ్ళే. ఆ రోజు తినకపోతే వాళ్ళకి ఎంతో నష్టపోతారు, ఆ రోజు నీళ్లు పట్టకపోతే వాళ్ళకి ఎంతో కొరత, ఆ రోజు బట్టలు ఉతకపోతే వాళ్ళకి చలువు వేయడానికి బట్టలే లేనట్టుగా ఫీల్ అవుతారు. నిజంగా దేవుడి కోసము మనం ఎంత ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మళ్ళా మీరు ఖర్చు పెట్టరు, ఖర్చు పెట్టే వాళ్ళ మీద మనం ఏం చేస్తారు? తిరిగి నిందలేస్తారు. అంతేనా? ఎప్పుడైనా వేసామా? ఏ లేదా? వేయించుకున్నావా? పోనే అది కూడా లేదా? 2 లేదా? రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే పని సాగింది. అంతేనా? మొన్న అపర్ణ చెప్పా, డాక్టర్ చదవాలి అంటే కష్టమేమో కాదు, 10 మంది చచ్చిపోతారు కొత్తలో. అంటే ఎప్పుడైనా దేంట్లో అయినా 10 మంది చచ్చిపోతారు. ఇప్పుడు నేను థెరపీలు నేర్చుకున్నప్పుడు వేడి ఆయిల్ కొట్టేవాడిని వీక్ మీద, కాలిపోయి తోలు వచ్చింది కూడా. ఏమనేవాడిని? నువ్వు ధైర్యంగా ఉండేవాడిని. మనం భయపడ్డామనుకో వాళ్ళు మనల్ని దబాయిస్తారు. కాలిద్దండి, కాలిద్ది. నొప్పి తగ్గాలంటే కాలిద్ది. మనుషులు మారాలి అంటే మనసులు కూడా నొచ్చుకుంటాయి. నాకే చెప్పాడేమో అన్న బాధ కూడా ఉండిద్ది. ఆ బాధలో నుంచి ఏమొచ్చిందంట? చూడండి, తల్లి కూడా ఎంతో నొప్పి భరిస్తేనే కొత్త రూపాన్ని దాల్చగలదు. ఈరోజు మనము కూడా క్రైస్తవ్యంలో కొత్త రూపాన్ని దాల్చాలి అని చాలా నొప్పులు ఏం చేయాలంట? ఈరోజు నొప్పులు పడ్డారా మీరు ఎప్పుడైనా క్రైస్తవ్యంలో? మనం నొప్పులే పడలేదంటే మనం కొత్త రూపాయలు ఇవ్వాలని
మనకు లేదు. ఈరోజు చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, ఇంత అందంగా దానికి తగ్గట్టు కొట్టడానికి అది ఎన్నో పోట్లు భరించింది. దేంతో? సూదితో. అంతేనా? అదే మిషనేలేండి మీ భాషలో. అంటే భరించింది అంటే పోట్లు పొడవబడితేనే ఆకారము అనేది వచ్చింది. ఈ రోజు మిమ్మల్ని పోట్లు పొడవడానికి ఉన్నది ఈ స్థానిక సంఘం. మీరు వస్తే మీకు నిద్రపుచ్చడానికో, మా పాటలు పాడితే మీరు సోయి లేకుండా నిద్రపోవడానికో, మీకు 6-7 ఫ్యాన్లు పెట్టి మీకు గాలి ఇసరడానికో స్థానిక సంఘము కాదు. మీకు బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వడానికి, దుప్పట్లు లేకపోతే దుప్పట్లు ఇవ్వడానికి, లేదా బిస్కెట్లు లేకపోతే బిస్కెట్లు ఇవ్వడానికి కాదు. స్థానిక సంఘం దేనికి అనుకున్నారు? లేని వాళ్ళకి ఇవ్వడానికో, ఉన్న వాళ్ళకి పంచబెట్టడానికో కాదు. స్థానిక సంఘం పోట్లు పొడవడానికి. ఏమంట? అంతేనా? ఏంటి, ఎవరు ఏకీభవించలేకపోతున్నారు నాతో? యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారు కదా, ఆయన చనిపోతేనే నీకు నాకేమొచ్చింది? ఆయన పోట్లు పొడిపించుకోకపోతే అలాగే మనకి కూడా పోట్లు వస్తాయి. మీరు స్థానిక సంఘానికి కింద మీరు చెప్పారు కదా, ఎందుకు వస్తున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే పోట్లు పొడిపించుకోవడానికి వస్తున్నారు. తర్వాత వచ్చిన తర్వాత మనల్ని ఈ పోట్లు నిద్ర లేపుతాయి. యోనాను నిద్ర లేపాడు కదా, నిద్ర లేపుతాయి. అప్పుడు యోనా రియలైజ్ అయ్యాడు. ఏమని? ఇది నా వల్లే ఇక్కడ తుఫాను వస్తుంది, మీరు వస్తువులు ఏం పడేయద్దు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓడను తేలిక చేయడానికి ఓడలో బరువైన వస్తువులన్నీ ఏం చేస్తున్నారు? నిజంగా వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. నిజంగా నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళాలనుకుంటే పరికరాలు బట్టలు పట్టుకెళ్తారా? పనికొచ్చేవే తీసుకెళ్తారా? అంతే. వీళ్ళు కూడా పాపం ఏదో ఊరు వెళ్తున్నారు. ఇప్పుడు ఊరు వెళ్తుంటే ఆ పడవలు అన్ని కూడా ఏముంటాయి? అసలు ఓడలో పనికొచ్చే వస్తువులే ఉంటాయి, ఓడలో పనికొచ్చే వాళ్ళే ఉంటారు. పనికొచ్చే వాళ్ళే ఉంటారని అంటున్నానంటే వీళ్ళు ఒక పని మీద ఒక దగ్గరికి వెళ్తున్నారంటే వాళ్ళు పని చేసేవాళ్ళు. అంతేనా? అంటే ఇప్పుడు వీళ్ళకే ఒక సమస్య వచ్చింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మా ప్రాణమా ఈ వస్తువా? తుఫాన్ ఏమడిగిందంటే, ఒకటి వస్తువులు పడే, లేదా నువ్వు మునిగిపోతావు అని చెప్తుంది. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? పడవ మునిగిపోతే కాసేపట్లో, మునిగిపోకముందు పడవలో ఉన్న విలువైనవన్నీ పడేస్తారా, విలువైన మీ ప్రాణాలు పోగొట్టుకుంటారా అని అడిగింది ఎవరు? తుఫాన్. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? మా ప్రాణాలు మాకు విలువైనవి కాబట్టి మేము చచ్చిపోతాం కానీ విలువైనవన్నీ కూడా ఏం చేస్తామన్నారు? పడేస్తా అన్నారు. అంతేనా? పడేశారా లేదా? ఈరోజు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నిజంగా ఈ లోకంలో విలువైనది ఏమిటి అంటే స్థానిక సంఘము. విలువైనది ఏమిటి అంటే దేవుని ఆత్మ. దీనికోసము నువ్వు ఎప్పుడైనా కూడా విలువైన వాటిని ఇచ్చావా దేవునికి? నువ్వు విలువైన వాటికి ఇచ్చినప్పుడే నీ యొక్క విశ్వాసము అర్థమవుతుంది. ఈరోజు చాలా మంది కూడా, నేను ఒక ఆయన చెప్తున్నా, ఫోన్ మంచిది కొనండి అని చెప్తున్నా. ఇప్పుడు ఫోన్ కూడా ఒక మన స్టేటస్ ని చూపించే ఒక ఐటమ్ అయిపోయిందండి. బట్టలే కాదు, ఫోన్ కూడా మన స్టేటస్ అని చెప్తున్నా. అంటే విలువ, అంటే ఫోన్ కొంటే ఎవరికి విలువ అంట? మనిషికి విలువ. అందుకే కదా ఇప్పుడు యాపిల్ అని వేసి అక్కడ బొమ్మలు చూపిస్తారు. అంతే. చైనా ఫోన్ కొనుక్కోవచ్చుగా, ఐటెల్ కొనుక్కోవచ్చుగా, మైక్రోఫాక్స్ కొనుక్కోవచ్చు, కార్బన్ కొనుక్కోవచ్చుగా. ఎందుకు విలువైనవి కొంటున్నామంటే అది విలువ, స్టేటస్. ఈరోజు క్రైస్తవుడికి స్టేటస్ ఏంటంటే దేవుని వాక్యము పట్టుకొని విరుద్ధమైనవన్నీ కూడా పడేయడం. ఈరోజు నువ్వు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని పట్టుకొని విరుద్ధమైనవన్నీ పడేసావా? అవి విలువైనవే, పడేసేవి కూడా విలువైనవే. అందుకే అంటాడు, ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలంటే ముందు నీ ధనాన్ని ఏం చేయి, పేదలకు ఇచ్చే. నిత్య జీవం పొందాలంటే ఏమవ్వాలంట? పడేయమన్నాడా, ఉంచుకోమన్నాడా? ఇవ్వమన్నాడా, కోరుకోమన్నాడా? ఇచ్చి కోరుకోమన్నాడు. ఈరోజు మీరు దేవుని సంఘానికి ఇచ్చి కోరుకోండి. ఇవ్వకుండా మీరు కోరుకున్నారు అనుకోండి, మీరు ఏది కూడా ఏం చేయలేరంట? సంపాదించలేరు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మరలా మీ జీవితము విలువైన, ఆ విలువను మీరు కాపాడుకోవాలి అంటే మీరు కొన్ని పడేయాలి. ఈరోజు యోషియా వ్యభిచారిని పెళ్లి చేసుకుంటేనే ఈయన జీవితానికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. వ్యభిచారితో పిల్లోని కొన్నప్పుడే ఈ పట్టణాలకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అంతేనా? కాబట్టి ప్రియులారా, మీ కుటుంబాలు ఎదగాలి అంటే, పరిపూర్ణతకు రావాలి అంటే మీరు కూడా ఏం చేయాలంటే
ముందు రియలైజ్ అవ్వాలి. ఏమని? యోనా ఏమన్నాడు? నేనే తప్పు చేశాను, మీరు ఇంకేమీ కూడా పడేది, నేనే దూకేస్తాను. అంతేనా? నన్నే పడేయాలి అంటే పాపం దూకలేడు కదా. అనుకుంటే ఎవరు దూకుతారు? దూకగలరా? ఎవరు దూకలేరు. దూకేమన్నారు అంటే స్థానిక సంఘం కూడా మీరు వస్తున్నారు కదా, మీలో చెడు ప్రవర్తన మీరు తీసేయలేరు. మీరు తీయగలరా? బీరువాలో ఉన్న ఇస్త్రీ బట్టలు తీసుకున్నంత ఈజీగా మీలో ఉన్న లోపాలు బయటికి మీలో లోపాలు తీయడానికి స్థానిక సంఘం ఎలా తీసిద్దంటే బలవంతముగా. ఎలా తీసిద్దంట? తల్లి బిడ్డ కూడా బలవంతంగా వస్తారు కానీ తేలిగ్గా రారు. అంతేనా? కన్న తల్లి అందరూ చెప్పండి, తేలిగ్గా పుట్టారు మీ పిల్లలు? ఎంతో బలం ఉపయోగించారు. ఎవరు? డాక్టర్ ఉపయోగించింది, పేషెంట్ ఉపయోగపడ్డారు, అప్పుడు నూతన జీవం అనేది కలిగింది. ఈరోజు ఇంత చెమట్లు కారిపోతూ నోరారిపోతూ పదే పదే అరుస్తూ మళ్ళా మీరిచ్చేవి పొందకుండా మిమ్మల్ని బాధ పెట్టాలని నేనేమి చెప్పడం. మేము చెప్పేది ఎందుకంటే మీ జీవితాలను మార్చుకుంటూ అభివృద్ధిలోకి రావాలి. అభివృద్ధి పడాలనుకున్న వాళ్ళు స్థానిక సంఘానికి రండి. పడాలని లేననుకున్న వాళ్ళు మనం చేయగలిగేది ఏమి కూడా లేదు. ఇప్పుడు కావాలని తెలిసి తప్పు చేసిన వాళ్ళని ఇంటికి లేరండి ప్రార్థనకి నేను అడగలేను. తెలియక తప్పు చేస్తున్న వాళ్ళని అయితే అడగచ్చు. అంతేనా? తెలిసి మరీ తప్పు చేస్తున్న వాళ్ళని చర్చికి రండి అంటే కుదరదు. మొన్న కూడా చెప్పా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. మళ్ళీ మీకు కూడా ఒక ప్రశ్న శుక్రవారం వేసా, మరి శుక్రవారం మీరు లేరు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న, ఒక అమ్మాయి వచ్చింది, బాప్తిజం తీసుకుంది, పెళ్ళైన తర్వాత చర్చి మానేసింది. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది అనుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి సమాధి ఎవరు చేయాలి? సేవకుడు చేస్తే ఎందుకు చేయాలి? క్రైస్తవ సమాధులు ఎందుకంటే క్రీస్తు నమ్మి ఈ లోకాన్ని జయించిన వాళ్ళకి క్రైస్తవ సమాధి, అందరికీ కాదు. ఈరోజు సంఘానికి విడిచిన వాళ్ళు ఎవరికి కూడా సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశము లేదు. సంఘానికి రాని వాళ్ళు వచ్చి నాకు పెళ్లి చేయండి అంటే పెళ్లి చేయడానికి నాకు అవకాశం కూడా లేదు. మళ్ళీ పెళ్లి చేయమని వస్తారు, పెళ్లి చేయకపోతే అడుగుతారు, అడిగి సంఘాలు మానేసేవాళ్ళు, సమాధి చేయకపోతే సంఘాలు మానేసేవాళ్ళు ఉన్నారా లేదా? అలగడం మీ తప్పు. మీరు వస్తే చేస్తాం, రాకుండా ఎలా చేస్తాం? మీరు రాలేదు కదా. పెళ్లి దేవుని కోసం కాదు, చావు దేవుని కోసం కాదు, జీవితం దేవుని కోసం ఉపయోగించు. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితాలు బాగుపడతాయని దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఓవరాల్గా మాట్లాడేసి ఈ గ్రంథాన్ని ముగిస్తాను. ఈ రోజు మనము యోషియా గ్రంథాన్ని చదువుకోవడం ప్రారంభించాం. యోషియా గ్రంథంలో యోషియా పేరుకు అర్థం ఏమిటి అంటే రక్షణ. ఈ పుస్తకాన్ని రాసింది ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 800 సంవత్సరాలు. అంటే దేవుడు ఎప్పటి నుంచో తన ప్రజలను ఎప్పుడు కూడా విడవకుండా కాపాడడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ యూదా రాజులు ఎంతమంది ఉన్నారంటే 9 ఉన్నారు. ఇశ్రాయేలు రాజులు ఎంతమంది ఉన్నారంటే 1 ఉన్నారు. ఈ 5 రాజులు, ఈ 5 రాజ్యాలు కూడా ఏం చేస్తున్నాయంట? పాపం చేస్తున్నాయి. ఆ పాపాన్ని దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారము అన్నాడు. ఆత్మ సంబంధమైన వ్యభిచారము అంటే ఏమిటి అంటే వాక్యానికి విరుద్ధంగా నడుచుకోవడము, మాట్లాడడము, ప్రవర్తించడం. అయితే ఒక వ్యక్తి ఎలా మారాలి అంటే మత్తయి సువార్త 5:48 లాగా ప్రతి వ్యక్తి కూడా పరిపూర్ణుడు అవ్వాలా. ఎవరిలో? దేవునిలో. ప్రతి వ్యక్తి పరిపూర్ణుడు అవడానికే దేవుడు యోషియాను వీళ్ళ దగ్గరికి పంపించాడు. పంపించి ఏం చెప్పాడంటే మాటల ద్వారా కాదు. మీకు కూడా బాగా గమనించండి. ఈ హబక్కుకు వీళ్ళలో ఒక గ్రంథంలో ఒక వ్యక్తి మాట్లాడకుండా ప్రార్థన చేశాడు. ఎవరైనా చెప్పండి? హబక్కుకు, హగ్గాయి, నహోము, ఓబద్యా, జఫన్యా, ఈ 5 ఒకళ్ళు మాట్లాడండి అంటే ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. హబక్కుకేనా? మాట్లాడమంటే మాట్లాడకుండా ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. అంటే ఇక్కడ మనము వాక్యము ప్రకటించడంలో కొన్ని విధానాలు ఉంటాయి. ప్రకటించడము ఒక విధానం, ప్రవర్తించడము మరో విధానం. యోషియా ఏం చేశాడంటే ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు దేవుడు. కళ్ళు మూసుకుని వెళ్ళి చేశాడు. కళ్ళు మూసుకున్నాడు. ఈరోజు అలాగే దేవుని కార్యక్రమాలు చేయండి అంత భారమైనది ఆయన కళ్ళు మూసుకొని చేసినప్పుడు చేయగలిగే పనులు ఈరోజు చాలా మనకున్నాయి. మరి మీరు చేయగలుగుతున్నారా? మీరు చేయలేకపోతున్నారంటే మీరు పరిపూర్ణతను సంపాదించలేరు. మీరు పరిపూర్ణతను సంపాదించకపోతే మీరు కూడా ఏమైపోతారంట? వ్యభిచారులు అయిపోతారని ఈ విషయాలను మీకు తెలియజేస్తూ దీనిలో కొన్ని ఘోరమైన అర్థాలను మీకు
నేను వివరించాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మరలా చెప్తున్నా, 2023 లాగా 2024 ఉండకూడదు. మీ జీవితంలో ఉండకూడదు. అంతకంతగా అభివృద్ధి పొందాలి. బైబిల్ చదివే దానిలో, ప్రార్థన చేసే దానిలో, కూడికలు కూర్చునే దానిలో, అన్నిటిలో కూడా మీరు అభివృద్ధి పొందాలి. అలా అభివృద్ధి పరచాలని ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము వస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా, నేను ఇందా చెప్పా, ఒక వ్యక్తి ఎవరి మాటలు ప్రకటించడానికి వస్తున్నాడు మీ దగ్గరికి, అవి దేవుని మాటలను ఒకవేళ భావిస్తే మీ ప్రవర్తన మార్చుకుంటారని ఆశిస్తూ, ఇంతవరకు ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నా. ఎవరు మనసును నొచ్చుకున్నాయి కానీ ఆ నొచ్చుకున్న దానిని బట్టి మారండి. కానీ నన్ను తిట్టకండి, నన్ను తిడితే మళ్ళా ఎదురు మీకే వస్తాయి. మళ్ళీ అది కూడా చెప్తున్నాను, దయచేసి అలాంటి పనులు ఎవరు చేయకండి. చేయరని కూడా నాకు తెలుసు, కానీ చెప్పాలిగా, సిగ్నల్ ఇవ్వాలిగా మీకు తిట్టబాకండి అని. కాబట్టి ఓపికగా విన్న మీ అందరికీ వందనాలు. ఇప్పుడు ఎంతమంది కూర్చున్నారు?